రాజమండ్రి కోటపల్లి బస్టాండ్ సెంటర్లో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించారని పార్టీ సీనియర్ నేత రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. బడుగు బలహీన వర్గాలకు, మహిళలకు, విద్యావంతులకు పెద్దపీట వేసిన ఘనత ఎన్టీఆర్దేనని ఆయన పేర్కొన్నారు. నీతి నిజాయితీకి మారుపేరుగా నిలిచి అనేక మందికి, కొత్త వారికి రాజకీయాల్లో అవకాశం కల్పించారని ఆయన అన్నారు. పార్టీ 44వ ఆవిర్భావ వేడుక సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల వినూత్నంగా రిక్షా తొక్కుతూ స్థానిక కోటిపల్లి బస్టాండ్లోని ఎన్టీఆర్ విగ్రహం దగ్గరకు చేరుకున్నారు. కార్యకర్తలు, అభిమానుల కేరింతల నడుమ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ ఆనాడు ఇదే ప్రదేశంలో ఎన్టీఆర్ పార్టీ ప్రచారంలో భాగంగా మాట్లాడారని పేర్కొన్నారు. నాబోటి యువకులకు ఆనాడు ఎన్టీఆర్ అవకాశం కల్పించారని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ నేటికి అవిచ్ఛిన్నంగా, అపశృతిహాతంగా కొనసాగుతోందంటే ఆనాడు ఎన్టీఆర్ వేసిన పునాది కారణమని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలను వాడవాడలా పండుగలా చేస్తున్నారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం స్థాపించిన, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన అది ఎన్టీఆర్కే చెల్లిందన్నారు. మాండలిక వ్యవస్థ ప్రవేశపెట్టిన మహనీయుడు ఎన్టీఆర్ అని ఆయన కీర్తించారు. పేదవాడికి పట్టెడన్నం పెట్టడానికి కిలో 2 రూపాయలకే బియ్యం ఇచ్చిన మహానుభావుడని, పేదలకు పక్కా గృహాలు, జనతా వస్త్రాలు అందించిన గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు అని ఎమ్మెల్యే గోరంట్ల గుర్తు చేశారు. 2 కళ్లుగా భావించి ఆర్థికంగా ప్రగతి పదంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నడిపిస్తున్నారని ఆయన అన్నారు. 20 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకున్నారని, యువనేత లోకేష్ కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి శ్రమిస్తున్నారని ఆయన అన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న 20 మంది సీనియర్ నాయకులు, కార్యకర్తలను ఘనంగా సత్కరించారు. అలాగే మజ్జి పద్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రిక్షా కార్మికులకు దుస్తులు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్, ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, రూరల్ మండల తెదేపా అధ్యక్షులు మత్సెటి ప్రసాద్, కడియం మండల తెదేపా అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, ఏపీఐఐసి డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ, రాష్ట్ర రైతు నాయకులు అన్నందేవుల చంటి, రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్లు పండూరి అప్పారావు, దాలిపర్తి వేమన, నిమ్మలపూడి గోవింద్, నున్నా కృష్ణ, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, కరుకూరి కిషోర్, ప్రత్తిపటి రామారావు చౌదరి, గంగిన నాని, దండముడి ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో తెలుగుదేశం ఆవిర్భావం నుంచి నేటి వరకు కూడా అప్రతారంగా ముందుకు సాగుతోంది. ఆనాడు రామారావు గారు ఈ జిల్లాకు వచ్చినప్పుడు ఇదే ప్రదేశంలో మహోజ్వలంగా ప్రసంగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆనాటి నుంచి నేటి వరకు అనేక మంది కార్యకర్తలు కాలగర్భంలో కలిసిపోయిన అనేక మంది ఈనాటి కూడా తమ విలువైన సమయాన్ని వెచ్చించి పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు. నాకు అండగా నిలబడిన వాళ్ళు ఉన్నారు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది తెలుగుదేశం పార్టీ. రాష్ట్ర ప్రగతి కోసం, తెలుగు భాష ఔన్నత్యం కోసం, తెలుగు సంస్కృతి వైభవం కోసం రామారావు గారు తీసుకున్న నిర్ణయాన్ని అందరం తూచా తప్పకుండా అమలు చేసుకుంటూ వెళ్తున్నాం. ప్రజా సంక్షేమ దృష్టి, బడుగు బలహీన వర్గాల ఉద్ధరణ లక్ష్యంగా మహిళా అభ్యుదయం కోసం అనేక సంస్కరణలు తీసుకున్న వ్యక్తి రామారావు గారు. మహిళా విశ్వవిద్యాలయాన్ని పెట్టినా, తెలుగు భాష కోసం తెలుగు విశ్వవిద్యాలయం పెట్టినా, వైద్య విశ్వవిద్యాలయం పెట్టినా ఆయనకే చెల్లింది. మాండలిక వ్యవస్థను తెచ్చిన మహానుభావుడు, సింగిల్ విండో సిస్టమ్ తెచ్చిన మహానుభావుడు, పేదవాడికి పట్టి అన్నం పెట్టడం కోసం 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చిన మహానుభావుడు, పక్కా గృహ నిర్మాణానికి నాంది పలికిన వ్యక్తి రామారావు గారు. అలాంటి అనేక సంస్కరణలు తెచ్చిన వ్యక్తి. తెలుగు భాష గౌరవం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు, మద్రాసు అన్న పదం నుంచి ఆంధ్రప్రదేశ్లో తెలుగువారు ఉన్నారన్న భావనలో తెచ్చిన వ్యక్తి. అలాంటి రామారావు గారు పెట్టిన ఈ పార్టీ ఈ నేటికి కూడా చెప్పు జరగకుండా ముందుకు సాగుతూ ఉంది. అనేక సంవత్సరాలుగా అధికారంలో ఉండి ప్రజా సంక్షేమం, దళితులకి, బలహీన వర్గాలకి పెద్దపీట వేసి మహిళా రిజర్వేషన్ కల్పించి ఉద్యోగాల్లోనూ కూడా, ఉపాధిలోనూ, కళాశాలలో కూడా సీట్లు రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి రామారావు గారు. అలాంటి వ్యక్తి ఈ రోజున మన మధ్యలో కొన్ని ఆశనం ఉంది. తెలుగు వారికి ఒక గుర్తింపు వచ్చింది ప్రపంచంలో. ఇవాళ చంద్రబాబు నాయుడు దాన్ని పుణికిపుచ్చుకొని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. యువ నాయకుడు లోకేష్ గారి సారథ్యంలో ముందుకు సాగుతున్నాం. రాష్ట్రాన్ని ఎన్నో ఇప్పటి నుంచి బయటపడేసి పారిశ్రామిక ప్రగతి సాధించి, అభివృద్ధి సాధించి, ఆర్థిక అభివృద్ధి సాధించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం జరుగుతున్న కృషిలో అందరం భాగస్వాములు అవ్వాలని కోరుకుంటాను. అనేక ఆటుపోట్లు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల గాడి తప్పిన పరిపాలన సవ్యంగా పెట్టుకోవడం, ఆర్థిక వనరులు సమీకరించుకోవడం, పరిపాలన చక్కగా నడుపుకుంటూనే సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేసి 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించి ఉపాధి లభించేలాగా చేయడం, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం, నీటిపారుదల రంగంలో అద్వితీయమైన ప్రగతి సాధించడం, వ్యవసాయాన్ని, పరిశ్రమలను కూడా 2 కళ్ళుగా స్వీకరించి రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్లే కార్యక్రమం అవుతోంది. అందరికీ నమస్కారం. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అయ్యి 44 సంవత్సరాలైన శుభదినం. ఆ రోజు మహానుభావుడు అన్న ఎన్టీ రామారావు గారు బడుగు బలహీన వర్గాలకి కూడు గూడు నీడ ఇవ్వాలని మన తెలుగు ప్రజలు ఆత్మగౌరవాన్ని ఆ రోజు ఢిల్లీ పెద్దల కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినప్పుడు మన తెలుగు జాతి గౌరవాన్ని కాపాడాలని ఆలోచనతో ఆర్భమైన ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ. బీసీలకు కానీ, మహిళలకు కానీ, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులకు కానీ అందరికీ కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు దేశంలో మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అధ్యక్షతన చాలా సంస్కరణలతో మన తెలుగుదేశం పార్టీ ఆదర్శంగా మన మొత్తం దేశానికి నిలిచింది. ఇవాళ ఆఖరికి మండల వ్యవస్థ కూడా, ఆడవారికి ఆస్తి హక్కు కానీ, మహిళలకు రిజర్వేషన్ కానీ, కిలో 2 రూపాయల బియ్యం కానీ, ఇలా అనేకమైన కార్యక్రమాలు చేశారు. మన గౌరవ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, అదేవిధంగా మా బాబాయ్ గోరంట్ల రాజేంద్ర ప్రసాద్ గారు ఈ మే 29న ఆ రోజున ఆవిర్భావం అయిన ఎమ్మెల్యే క్వార్టర్స్లో అన్న నందమూరి తారక రామారావు గారితో పాటు మా కుటుంబం ఆ రోజు నుంచి తెలుగుదేశం పార్టీకి సేవ చేస్తూనే ఉంది. సో ఇవాళ మనందరం కూడా ఆవిర్భావం నుంచి కష్టపడ్డ కార్యకర్తలు, మహిళామూర్తులు, ఎంతోమంది ఆస్తులు, ఆరోగ్యాన్ని గొల్ల చేసుకుని ఈ పార్టీని, జెండాని మోస్తూ ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎంత అపోజిషన్ ఇబ్బంది పెట్టినా ఇవాళ తెలుగుదేశం పార్టీ అనేది ఇంకో రాబోయే 100-200 సంవత్సరాలు నిలబడే ఉంటుందని అనే దానికి మా కార్యకర్తలే దానికి నిదర్శనం. ఎవరైతే ఈ పార్టీని నిలబెట్టారో అందరికీ కూడా నా పాదాభివందనాలు.